రష్యాకు చెందిన 5th జనరేషన్ ఫైటర్లను భారత్ కొనుగోలు చేస్తుందంటూ డిసెంబర్కి ముందు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. పుతిన్ పర్యటనలో Su-57 యుద్ధ విమానాల కొనుగోలు డీల్పై సంతకాలు చేస్తాయని అందరూ భావించారు. రష్యా అధ్యక్షుడు భారత్లో 2 రోజులు పర్యటించాడు. పుతిన్ తిరిగి రష్యాకు వెళ్లిపోయి 10 రోజులు గడిచింది. కానీ ఇప్పటి వరకు Su-57 పై మాత్రం భారత్ మౌనంగా ఉంది. అయితే భారత్ 5th జనరేషన్ ఫైటర్లను కొనుగోలుపై ఆసక్తి చూపడం లేదంటూ తాజాగా నివేదికలు వస్తున్నాయి. అసలు ఎందుకు Su-57 పై భారత్ ఆసక్తి చూపడం లేదు? రష్యా ఆశలను భారత్ తుంచేసిందా? లెట్స్ వాచ్. రష్యా Su-57 పై భారత్ ఝలకిచ్చిందా? ఎందుకు Su-57 పై భారత్ ఆసక్తి చూపడం లేదు? స్వదేశీ 5th జెన్ ఫైటర్ పైనే భారత్ కన్నేసిందా? రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ నెల 4-5 తేదీల్లో భారత్లో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రపంచమంతా భారత్ పైనే ఫోకస్ పెట్టింది. అందుకు 2 కారణాలున్నాయి. ఒకటి, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యం. రెండోది, భారత్తో రష్యాకున్న రక్షణ అనుబంధం. ఉక్రెయిన్ యుద్ధం గురించి పక్కన పెడితే భారత్కు భారీగా ఆయుధాలను విక్రయించాలని రష్యా ఎన్నో ఆశలు పెట్టుకుంది. పుతిన్ భారత్లో 2 రోజులు పర్యటించాడు. ఈ పర్యటన ఒక రకంగా విజయవంతంగా ముగిసిందనే చెప్పాలి. అయితే రష్యా అనుకున్న లక్ష్యాన్ని సాధించిందా? మాస్కో నుంచి ఎలాంటి ఆయుధాలను భారత్ కొనుగోలు చేయనుంది? ప్రతిష్టాత్మక Su-57 5th జనరేషన్ ఫైటర్ జెట్పై భారత్ ఏమంటోంది? ఇలాంటి అంశాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఆయుధాలు, పెట్రోల్ ఎగుమతులపైనే ప్రధానంగా ప్రధాని మోడీతో పుతిన్ చర్చించినట్లు సమాచారం. S-400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు, S-500 వ్యవస్థలను కొనుగోలు, T-90 యుద్ధ ట్యాంకులు, Su-57 యుద్ధ విమానాలను భారత్కు విక్రయించేందుకు రష్యా ఓకే చెప్పింది. అందులో భారత్ Su-57 5th జనరేషన్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఆసక్తి చూపలేదన్న నివేదికలు వెలువడుతున్నాయి. నిజానికి సుఖోయ్ Su-57 యుద్ధ విమానం అత్యుత్తమమైనదని, దీన్ని భారత్కు అందించేందుకు తాము సిద్ధమని ఈ ఏడాది మార్చిలోనే ఢిల్లీలోని రష్యా రాయబారి డెనిస్ ఎలిపోవ్ ప్రకటించారు. Su-57 ఫైటర్లను కేవలం విక్రయించడమే కాదని, భారత్లో దేశీయంగా తయారీకి కూడా రష్యా సహకరిస్తుందని అలీపోవ్ అప్పట్లో తెలిపారు. ఈ ఒప్పందం భారత్కు అన్ని రకాలుగా లాభదాయకంగా ఉంటుందని వెల్లడించారు. మార్చిలోనే బెంగళూరులో భారత్ నిర్వహించిన ఎయిర్ షోలో Su-57 యుద్ధ విమానాలు పాల్గొని విన్యాసాలు నిర్వహించాయి. కానీ పుతిన్ భారత్లో పర్యటించి 10 రోజులైనా ఎలాంటి డీల్స్ను భారత్ ప్రకటించలేదు. రష్యా అందించే Su-57 పై భారత్ పెద్దగా ఆసక్తి చూపడం లేదని ఢిల్లీ రక్షణ శాఖ వర్గాలు వెల్లడించినట్లుగా నివేదికలు చెబుతున్నాయి. పుతిన్ పర్యటన సందర్భంగా భారీ ఒప్పందాలను రష్యా ఆశించింది. ఇప్పటికీ రష్యా ప్రతిపాదనలను పంపుతూనే ఉంది. అయితే భారత్ మాత్రం స్వదేశీ ఉత్పత్తులను అభివృద్ధి చేయడంపైనే దృష్టి సారించినట్లు రక్షణ శాఖ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. Su-57 ఫైటర్స్ విషయంలో మాత్రమే భారత్ ఆసక్తి చూపడం లేదు. అంతేకాని రష్యా ఆయుధాల విషయంలో భారత్ వెనక్కి తగ్గలేదు. S-400 వ్యవస్థలు ఇంకా భారత్కు 2 స్క్వాడ్రన్లు రావాల్సింది. దీనికి తోడు మరిన్ని S-400 వ్యవస్థల కోసం భారత్ యత్నిస్తోంది. భారత్లోని T-90 యుద్ధ ట్యాంకులను తయారీకి కూడా ఢిల్లీ మొగ్గు చూపుతోంది. కానీ Su-57 పై మాత్రం మోడీ సర్కార్ సైలెంట్గా ఉంది. నిజానికి Su-57 ఫైటర్లకు చెందిన స్టెల్త్ జెట్ ఇంజిన్, రాడార్ టెక్నాలజీలను బదిలీ చేసి భారత్లోనే తయారీ ప్లాంట్ల ఏర్పాటుకు రష్యా మొగ్గు చూపింది. రష్యా ఒక రకంగా బంపర్ ఆఫర్ ఇచ్చిందని చెప్పాలి. కానీ ఎందుకు భారత్ ఆ ఆఫర్పై విముఖత వ్యక్తం చేస్తోంది? Su-57 ఫైటర్లపై ఎందుకు ఢిల్లీ సైలెంట్గా ఉంది? ఈ ఏడాది మార్చిలో ఏరో ఇండియాలో, నవంబర్లో UAEలోని దుబాయ్ ఎయిర్ షోలోనూ రష్యాకు చెందిన 5th జనరేషన్ ఫైటర్ జెట్ Su-57 జనాలను బాగా ఆకర్షించింది. ఈ రెండే కాదు, పలు ఎయిర్ షోల్లో రష్యా ఫైటర్ చక్కర్లు కొట్టి వీక్షకుల్ని మంత్రముగ్ధులను చేస్తోంది. కానీ ఈ ఫైటర్ జెట్ను కొనుగోలు చేయడానికి మాత్రం ఎవరూ ముందుకు రావడం లేదు. ఉత్తరాఫ్రికా దేశం అల్జీరియా మాత్రమే డజనుకు పైగా Su-57 యుద్ధ విమానాలు కొనేందుకు అంగీకరించింది. అంతకుమించి Su-57ల కొనుగోళ్లపై ఏ దేశం కూడా ఆసక్తి చూపించడం లేదు. నిజం చెప్పాలంటే Su-57 అసాధారణమైన డ్రమటిక్ విన్యాసాలు నిర్వహిస్తోంది. అత్యంత వేగాన్ని తగ్గించడంతో పాటు తలకిందులుగా ఎగరడం, గాలిలో ఉండగా గింగిరాలు తిరగడంలో తనకు తానే సాటిగా నిలుస్తోంది. ప్రదర్శనల్లో జనాన్ని రష్యా ఫైటర్ ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. కానీ యుద్ధ భూమిలో పాల్గొన్న దాఖలాలు లేవు. అందుకే వాటిని ఎవరూ పట్టించుకోవడం లేదు. నిజానికి రష్యాతో Su-57 ఫైటర్స్ డీల్ పుతిన్ పర్యటనకు ముందే ఖరారైనట్లు మాస్కోలోని మీడియా సంస్థలు రిపోర్ట్ చేశాయి. పుతిన్ పర్యటనలోనూ ఫైటర్ జెట్ల డీల్ ప్రముఖంగా మారింది.
భారత సాయుధ దళాల్లో రష్యాకు చెందిన ఆయుధాలు 36% ఉన్నాయి. బ్రహ్మోస్తో పాటు పలు రకాల క్షిపణులకు Su-57 అనుకూలం. అందుకే భారత్ కూడా రష్యా 5th జనరేషన్ ఫైటర్లకే ఆసక్తి చూపే అవకాశం ఉందని అంతా భావించారు. కానీ భారత్ మాత్రం వ్యూహాత్మకంగా దీనిపై సైలెంట్గా ఉంది. నిజానికి దేశీయంగా 5th జనరేషన్ ఫైటర్ జెట్లను తయారు చేసేందుకు భారత్ ప్లాన్లు వేసింది. ఈ మిషన్ పేరు అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ AMCA. భారత రక్షణ పరిశోధన సంస్థ DRDO ఆధ్వర్యంలోని ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ADA స్టెల్త్ ఫైటర్ జెట్లను తయారు చేస్తోంది. భారత్లోని MiG-21, Su-30 వంటి పాతతరం యుద్ధ విమానాల స్థానంలో అత్యాధునిక ఫైటర్ జెట్లతో భర్తీ చేసేందుకు ADA యత్నిస్తోంది. AMCA ప్రాజెక్టు కోసం భారత్ 15,000 కోట్ల రూపాయలు కేటాయించింది. 2025 ఫిబ్రవరిలోనే ప్రోటోటైప్ ఫైటర్ అభివృద్ధి మొదలైంది. ఇప్పుడు దీని ఫుల్ మోడల్ ఆవిష్కృతమైంది. అయితే యుద్ధ విమానాలు అందుబాటులోకి రావడానికి దశాబ్ద కాలం పడుతుంది. అంటే 2035 నాటికి ఫస్ట్ బ్యాచ్ యుద్ధాలు అందుబాటులోకి వస్తాయన్నమాట. సో ఈ 10 ఏళ్ల కాలంలో శత్రువుల నుంచి ముప్పును ఎదుర్కోవడానికి భారత్ వద్ద అత్యాధునిక యుద్ధ విమానాలు లేవు. అందుకే అమెరికా నుంచి F-35 లేదా రష్యా నుంచి Su-57 యుద్ధ విమానాలు కొనుగోలు చేసే అవకాశం ఉందని పెద్ద ఎత్తున నివేదికలు వచ్చాయి. కానీ తాజా పరిణామాలు చూస్తుంటే విదేశీ 5th జనరేషన్ ఫైటర్లపై ఆసక్తి లేదని తెలుస్తోంది. నిజానికి భారత్ సొంతంగా 4th, 5th జనరేషన్కి చెందిన తేజస్ యుద్ధ విమానాలను భారత్ ఉత్పత్తి చేస్తోంది. ఇప్పటికే 2 స్క్వాడ్రన్ల తేజస్ ఫైటర్లు సర్వీసులో ఉన్నాయి. ప్రస్తుతం 90 తేజస్ ఫైటర్ల కోసం భారత వైమానిక దళం ఆర్డర్లు ఇచ్చింది. 2032 నుంచి పూర్తిగా అందుబాటులోకి వస్తాయి. దీంతో భారత వైమానిక దళం మరింత స్ట్రాంగ్గా మారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికిప్పుడు 5th జనరేషన్ కొనాల్సిన అవసరం లేదని భారత్ భావిస్తోంది. అందుకే రష్యా యుద్ధ విమానాలపై భారత్ మౌనంగా ఉంది.